ఎంఆర్పిఎస్ చొరవ తీసుకుని 2004లో పోరాటం మొదలుపెట్టిన తర్వాత ఆ పోరాటానికి సాక్షిగా రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చినాక ఇవాళ ప్రతి పేద కుటుంబాలు ఆరోగ్యశ్రీ కార్డు పేరుతో పేద కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు. ఇది దేశంలోనే ప్రపంచంలోనే ఒక పెద్ద గొప్ప మానవీయ పథకంగా అది పేరు వచ్చింది. అది మనందరూ తెలుసు. అంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించుకునే అవకాశాన్ని ఎంఆర్పిఎస్ కల్పించింది. నేను ఎందుకు చెప్తున్నానంటే 94లో ఎంఆర్పిఎస్ అనేది పుట్టినప్పుడు ఎవరికి తెలియదు, కానీ వాళ్ళ ఎంఆర్పిఎస్ అనేది ప్రపంచానికి తెలిసిపోయింది. 94లో ఎంఆర్పిఎస్ ఆవిర్భావం జరిగినప్పుడు ఎవరికి తెలియదు, కానీ వాళ్ళ ఎంఆర్పిఎస్ అంటే ప్రపంచంలో అందరికి తెలిసిపోయింది. ప్రపంచంలో అందరికి తెలవడానికి కావాల్సిన కారణం శక్తినిచ్చింది నాకు సమాజం కాబట్టి సమాజానికి సేవ చేయాలని ప్రపంచంలో అందరికీ గుర్తుంచుకునే విధంగా ఒక శక్తినిచ్చింది సమాజం కాబట్టి అన్ని వర్గాల సమాజం కాబట్టి అన్ని వర్గాల సమాజానికి చేయూతనిచ్చే విధంగా మనం పాత్ర పోషించాలని చెప్పి 2004లో ఒక ముస్లిం బిడ్డ నసీమా గుండె జబ్బు సమస్యను స్వర్గీయ రాజశేఖర్ గారి దగ్గరికి తీసుకెళ్లిన కాలంలో, ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆయన పెన్షన్ ఆయన 1,40,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేని రోజుల్లో ఆ ఆపరేషన్ ఖర్చు పేదలు పెట్టుకునే స్తోమత లేని రోజుల్లో అసలు పేదలకే ఖర్చంతా ప్రైవేట్ ఆసుపత్రి ఖర్చంతా గవర్నమెంటే పెట్టాలని చెప్పి డిమాండ్ చేసి 2004 ఆగస్టు 7న చేసిన ఉద్యమం ఫలితం వల్ల ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసింది. అంటే ఎంఆర్పిఎస్ ఎదుగుదలకు సమాజం కారణమైనప్పుడు తిరిగి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేదలకు మన శక్తి ఉపయోగపడాలి, మన పోరాటాలు ఫలితం ఇవ్వాలని చెప్పి చేసిన పోరాటం వల్ల ఒక ఫలితం వచ్చేసింది. ఇక తర్వాత ఈ రోజు నేను 2 విషయాలు చెప్పాను. వికలాంగుల సమాజం గత కొన్ని నెలలుగా నేను ఏ పేరుతో ఏ మీటింగ్లకు వెళ్ళినా నా దగ్గరకు వచ్చి అన్నా మన పెన్షన్ ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు పెంచట్లేదు కదా, ఇది అన్యాయం కదా అన్న, మొన్నటి ఎన్నికల్లో మేము కూడా ఓట్లేసినామన్నా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కి, మరి మాకు పెన్షన్ పెంచకపోతే ఎట్లా అన్నా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నాకు తెలిసి పెన్షన్ రేవంత్ రెడ్డి గారి సర్కారు పెంచకపోతే పెన్షన్దారులు నా వికలాంగుల సమాజం ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయాలా? ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళాలి, ఇతర పక్షాల దగ్గరికి వెళ్ళాలి, వామపక్షాల దగ్గరికి వెళ్ళాలి. ఇగో గవర్నమెంట్ హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదు, మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కలిసి మాట్లాడాలని చెప్పి వాళ్ళు పోరాటం అడగాలి. కానీ నా వికలాంగుల సమాజం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఎప్పుడు ఎంఆర్పిఎస్ నే అంటు పెట్టుకొని ఉంటారు. మీరెందుకు అడుగుతలేదు? కారణం ఏంది అన్నప్పుడు రెండో విషయం, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య కాలంలో నా వృద్ధుల వితంతుల సమాజం, నేను ఎక్కడికి వెళ్ళినా నా వృద్ధుల పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా కొద్దిగా విశ్లేషణ చేస్తా, దాన్ని రేపు సమాజం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయండి. నేను ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కాదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నా నల్లకంటూ ఎన్నాడు మారలేదు. జాతి పట్ల ఒకవైపు వర్గీకరణ పోరాటం, సమాజం పట్ల అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు తప్ప ఇంకే పని మీద నేను దృష్టి పెట్టలేదు అనేసి మీ అందరూ తెలుసు. అందుకనే ప్రభుత్వాలు న్యాయం చేయకపోతే ప్రతిపక్షాల దగ్గరికి వెళ్లాల్సిన సమాజము ఎంఆర్పిఎస్ దగ్గరికి వస్తున్నదంటేనే సమాజం ఎంఆర్పిఎస్ పట్ల ఎంత గౌరవంతో ఉన్నదో నమ్మకంతో ఉన్నదో అదొక సాక్ష్యంగా నిలబడ్డది. ఇప్పుడు మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. అవును, వికలాంగుల సమాజమే ఎందుకు ఎంఆర్పిఎస్ మీదనే నమ్మకం పెట్టుకున్నది? ఎందుకు ఇక్కడ సంవత్సరమైన ప్రతిపక్ష పార్టీలు మీకోసం ఒక ధర్నా చేయవచ్చు కదా?